नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मधोल के मंडल बासर के सरकारी स्कूल में बासर पुलिस और शी टीम की जानिब से स्कूली तलबा में साइबर क्राइम के बारे में शऊर बेदारी प्रोग्राम मुनक़द किया गया। सब इंस्पेक्टर बासर महेश ने खिताब करते हुए कहा कि आज के ज़माने में सोशल मीडिया का ज़्यादा इस्तेमाल हो रहा है। इन्होंने कहा कि हम सोशल मीडिया को ज़रूरत के मुताबिक इस्तेमाल करें और सोशल मीडिया के ख़बरों पर जब तक एतमाद ना करें जब तक इसकी मुकम्मल तस्दीक ना हो। इन्होंने कहा कि सोशल मीडिया के ज़रिए बहुत से लोगों को नुकसान हो रहा है, बहुत से फ्रॉड केसेस सामने आ रहे हैं। तलबा को मशवरा दिया कि वो सोशल मीडिया से दूर रहे। इस मौके पर शी टीम कांस्टेबल जयंती के अलावा पुलिस और स्कूल अमला मौजूद था। ఈరోజు ఈ సైబర్ కార్యక్రమం గురించి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రధానోపాధ్యాయుల గారికి ఇట్టి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరియు మీరు ఇంత ఓపికగా ఇలాంటి ఈ అవేర్నెస్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నందుకు అందరికీ అదేందుకు ధన్యవాదాలు. అయితే ఈరోజు సైబర్ అంబాసిడర్గా ఎన్నుకోబడిన పూజిత హారికకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ ఈ పూజిత హారిక వయసులో 9వ తరగతి 8వ తరగతి క్లాస్లో నేను ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏది తీసుకునేది కాదు, అందరిలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఏమన్నా. కానీ వీరు ఇలా ముందుకు వచ్చి మేము అంబాసిడర్గా ఉండి అదేంటి ప్రజలకి పోలీసులకి మధ్య మరియు ఈ పేరెంట్స్కి అవగాహన సదస్సు కోసం సైబర్ అంబాసిడర్గా మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు మేము వాళ్ళని స్పెషల్గా అభినందిస్తున్నాను. మెంటర్గా వ్యవహరిస్తున్నట్టు ఇందిరా మేడం కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది ఈ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే ముందు పునాది నుంచి వెళ్ళాలి. అంటే సైబర్ క్రైమ్ అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏంటి ఫస్ట్ మనం సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ మీడియాని ఉపయోగించుకొని ఏదైనా ఒక నేరాన్ని చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏంటి? మేబీ సెల్ ఫోన్ అవ్వచ్చు, అది లేకపోతే ల్యాప్టాప్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఫస్ట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? అయితే ఇందులో సైబర్ క్రైమ్లలో చాలామంది మోసపోతున్న వాళ్ళు ఎవరంటే నిరక్షరాస్యులు. వీళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు దాదాపు మన పేరెంట్స్ తల్లిదండ్రులు మన తెలంగాణ లిటరసీ వచ్చేసి మన ఇండియాలోనే దాదాపు లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ బీహార్ ముందు ఉంటుంది. 63% అరౌండ్ 65% లిటరసీ ఉంటుంది. అంటే ప్రతి 100 మందిలో ఒక 65 మంది మన పేరెంట్స్ అందరూ ఈ మన వ్యవసాయం కానీ. సో వాళ్ళని ఎడ్యుకేషన్ వాళ్ళకి అన్నీ చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. అయితే ఏమిటంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏంటంటే సైబర్ క్రైమ్లో విషింగ్ అదేంటి క్రైమ్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మనిషి అనేది ఆశాజీవి ఇస్తున్నారంటే అందరు నమ్మేస్తారు, ఎందుకంటే జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి భయం ఆశ, ఈ రెండింటి మీదనే సైబర్ క్రైమ్ జరుగుతాయి. భయం అనేది ఎట్లనే చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకరు ఫోన్ చేసి పేరెంట్స్ని, అంటే ఇప్పుడు మీరు ఈ సైబర్ క్రైమ్ గురించి మీకు అవేర్నెస్ ఉన్నది కాబట్టి మీకు తెలుస్తుంది, కానీ పేరెంట్స్కి తెలియదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మెసేజ్, ఇప్పుడు ఇంతకుముందు ఒకరు అన్నారు, అదే ఈ మెసేజ్ని 100 మందికి ఫార్వర్డ్ చేస్తే మీ అమ్మ 100 సంవత్సరాలు బతుకుతుంది అని అంటే, దాదాపు నేను చెప్తున్నాను, మీరు అందరూ లేదు మేము నమ్మం అంటున్నారు. దీనిలో చాలామంది 90% పీపుల్ దాన్ని ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీ. ఇప్పుడు వాట్సాప్ అనేది మనకు ఫ్రీ ఎస్ఎంఎస్. ఇప్పుడు ఏంది, ఒక 10 ఎస్ఎంఎస్ని 10 మందికి పంపితే మీ అమ్మ చల్లగా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఇష్టమే, నాకు ఇష్టమే, మీకు ఇష్టమే. పంపితే పోయేదేమున్నది, ఓ 10 మందికి ఫ్రీయే కదా, ఫార్వర్డ్ కొడదాం. ఇట్లా చేసి ఫార్వర్డ్ చేస్తే చలో అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏదో మేము నమ్మం అనేది నేను నమ్మను. అసలు మీరు అలా చేశారంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమ్మ అనేది ఇష్టం ఉంటుంది కాబట్టి ఫ్రీయే కదా. నేను చెప్తున్నాను కదా, ఫ్రీ, ఆశ, భయం, ఈ మూడే క్రైమ్ చేయడానికి మెయిన్ ఇబ్బంది అన్నట్టు. సో ఇప్పుడు ఏమంటారంటే యానివర్సరీ సేల్ ఉన్నది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి, చేస్తే మీకు గిఫ్ట్ వచ్చర్ వస్తుంది.
నాకు వచ్చింది, నేను వావ్ నేను షాక్ అయినా అని చెప్పేసి అందులో మెసేజ్ ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ మెసేజ్ వాళ్ళు నమ్మకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్ సపోజ్ నేను మా ఫ్రెండ్కి పంపితే వాడు ఏమనుకుంటాడు, అరే మహేష్ గారికి వచ్చిందట, అరే నాకు పంపితే నాకు కూడా వస్తుంది కావచ్చు, చలో నేను పంపుతా, పోయేది ఏముంది, ఫ్రీయే కదా, ఫార్వర్డ్ చేస్తా. అంటే ఇక్కడ ఫ్రీ అనే ఈజీగా మెసేజ్ వెళ్తుంది కాబట్టి అందరు చేస్తారు. అదే ఒకవేళ ఒక్కొక్క మెసేజ్కి 100 రూపాయలు అని అంటే ఎవరు చేయరు. సో ఫ్రీ అనే వాడిని వాళ్ళు అలా క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి లింకులు కానీ అనవసరమైన లింకులు కానీ ఏవి కానీ ఓపెన్ చేయొద్దు. మీ బ్యాంకు నుంచి కానీ లేకపోతే మీకు లాటరీ కలిగిందని కానీ ఏదైనా మీకు ఫోన్ వస్తే నాకు చెప్పండి నాన్న, నాకు చెప్పకుండా మీరు ఏం చేయకండి.